బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ యూసఫ్గూడలో సినీ యూనియన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంద్రానగర్ యూసఫ్గూడలోని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యాలయంలో సభ్యులు కార్యవర్గ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. ఫెడరేషన్ నిధులు దుర్వినియోగం చేసి లెక్కలు చూపించకుండా ఎన్నికలకు వెళ్లడం సరికాదని సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందుగా ఆర్థిక లెక్కలు వెల్లడించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎన్నికల తేదీ నిర్ణయించకుండానే కార్యవర్గ సభ్యులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. నమస్తే అన్న. మా యూనియన్ రూల్ ప్రకారంగా ప్రతి సెకండ్ సండే మీటింగ్ పెట్టాలన్న. అలాగే మాకు కొన్ని రూల్స్ ఉన్నాయన్న. ఆ రూల్ ప్రకారం పాటించకుండా ఇప్పుడున్న లీడర్లు ముగ్గురు ప్రతి నెల మీటింగ్ పెట్టకుండా మాకు ఏది అడిగినా సమాధానం చెప్పకుండా ఎవరు అడిగితే వాళ్ళని సస్పెండ్ చేయడం, భయభ్రాంతులకు గురి చేయడాలు చేస్తున్నారన్న. అలాగే ఈ మధ్య కొన్న ల్యాండ్ విషయంలో ఫ్రాడ్ జరిగిందని మేమంతా కొంతమంది పెద్దలు వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది బంజారాహిల్స్ పిఎస్లో. ఎట్ ఎ టైం సిసిఎస్లో కూడా కేసు ఉందండి. అయితే ఈ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, 70 లక్షలు ఫ్రాడ్ దొరికిందని చెప్పి ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. దాని తరఫున పిఎస్ వాళ్ళు బ్యాంక్ అకౌంట్ కూడా సీజ్ చేశారు. మాకు ఇప్పుడు డ్రైవర్స్ వేతనాలు పడకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. అదే విషయమై మేము ఫెడరేషన్ వారిని కన్సల్ట్ చేసామండి. ఫెడరేషన్ వారు సడన్గా మరి ఎలక్షన్ డిక్లేర్ చేశారు. మాకు ఫస్ట్ మా 2 సంవత్సరాలకు సంబంధించిన లెక్కల తర్వాత మాకు జనరల్ బాడీ కండక్ట్ చేసి ఒక అడా కమిటీ లాంటిది వేసి దాని లెక్కలు చూపించిన తర్వాత ఎలక్షన్ డిక్లేర్ చేయమని మేము ఫెడరేషన్ వారిని కోరుతున్నామన్న. దానికి సంబంధించి ఇప్పుడు కూడా మళ్ళీ ఫెడరేషన్ పెద్దల్ని కలవడానికని ఇక్కడికి వచ్చినాము. కాబట్టి మాకు తక్షణమే మీ అందరి ఆధ్వర్యం సహకారంతో మాకు ఒక జనరల్ బాడీ కండక్ట్ చేయించి అడా కమిటీ చేసి లెక్కలు ఇప్పిస్తే మేము లెక్కలు చూసుకుంటాం. లెక్కలు క్లియరెన్స్ అయిన తర్వాత ఎలక్షన్ డిక్లేర్ చేస్తే మాకు ఎలాంటి ఇది లేదండి. అందరికీ నమస్తే సార్.